హాయ్ అండి. ఈరోజు నేను ఉగ్గాని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఆంధ్ర స్టైల్ ఉగ్గాని. ఉగ్గానికి కావాల్సింది ఫస్ట్ మరమరాలు శుభ్రంగా కడుక్కొని నేను 1/2 kg తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఇలాగ పిండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు, జీడిపప్పు, క్యారెట్ ఒకటి తీసుకున్నానండి, టమాటా ఒకటి, పచ్చిమిరపకాయలు, ఒక్క ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా తాలింపులు, అలాగే కొద్దిగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. దాంట్లోకి శనగపప్పు, కొద్దిగా కొబ్బరి, జీలకర్ర, 4-5 రెబ్బలు వెల్లుల్లి, 3 ఎండుమిర్చి. ఇదిగోండి మెత్తగా గ్రైండర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. డేక్షా పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ తాలింపుకి ఎంత అవుతే సరిపోతుందో అంత తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి. నూనె వేడెక్కింది ఫ్రెండ్స్. పల్లీలు వేసుకుందాం. ఫస్ట్ పల్లీలు వేసుకున్న తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకుందాం. ఫస్ట్ పల్లీలు వేగాలి. వేగిన తర్వాత కొంచెం తాలింపులు, కరివేపాకు, తర్వాత జీడిపప్పు వేసుకున్నామండి. జీడిపప్పు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇంకేం ఫ్రెండ్స్, మనకు సబ్స్క్రైబ్లో ఒకరు చికెన్ దమ్ బిర్యానీ చేయమని చెప్పారు ఫ్రెండ్స్, చేస్తాను. తర్వాత ఆనియన్స్ కామెంట్ పెట్టారు చికెన్ దమ్ బిర్యానీ చేయమని, చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో. ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అది కూడా కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్, టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్స్. వేగింది కదా ఫ్రెండ్స్. దీంట్లో కొద్దిగా నూగులు వేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందాక చెప్పడం మర్చిపోయాను, కొద్దిగా నూగులు వేసుకుందాం. బాగా టేస్టీగా ఉండిద్ది. నూగులు దేంట్లో వేసుకున్నా బాగుంటుంది కాబట్టి కొద్దిగా నూగులు. వేగిన తర్వాత క్యారెట్, టమాటాలు ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతుంది ఫ్రెండ్స్. బాగా వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుందామండి. మరమరాల్లో కానీ అటుకులో కానీ కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కొద్దిగా తీసుకున్నాను, 1 స్పూన్ తీసుకున్నాను, అంతకన్నా ఎక్కువ తీసుకోమాకండి. కొద్దిగా పసుపు, కొద్దిగా పసుపు. ఓకే, ఇది కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు పౌడర్ చేసుకున్నది ఉంది కదా ఫ్రెండ్స్, శనగపప్పు, జీలకర్ర, అది కూడా వేసేద్దామండి. ఆ పౌడర్ కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా. రాయలసీమ అటు సైడ్ అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తింటారు, కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి బజ్జీ ఎందుకని నేను దాంతో చూపించలేదు. ఈసారి చూపిస్తాను ఫ్రెండ్స్. స్నాక్స్ ఐటమ్గా ఎప్పుడైనా చేసినప్పుడు ఆ వీడియో కూడా మీకు పెడతాను. బాగా వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మరమరాలు ఉన్నాయి కదా, వేసేసుకున్నామండి. ఓకే, ఒకసారి మొత్తం కలుపుకున్నాం. ఒకసారి దీంట్లో ఆయిల్ ఎక్కువ పోసుకోకూడదండి, ఎందుకంటే ఆయిల్ పోసుకుంటే ఆయిల్ ఎలాగుంటుంది అస్సలు బాగోదు. కొంచెం తగ్గించి పోసుకుంటేనే బెస్ట్. అదే మీరు ఎంత వస్తే మరమరాలు తీసుకుంటారో దాన్ని బట్టి. మరీ తక్కువ పోసుకోకూడదు, మరీ ఎక్కువ పోసుకోకూడదు. ఇలా అంతా ఒకసారి కలిపేసుకుందామండి. చూసారా, చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. నేను చూపించినన్నీ ఎలా అయితే చూపించానో. లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా పుదీనా తీసుకున్నానండి.
ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసాను కాబట్టి ఒకసారి కలుపుకుందాం. ఒక్క 2 నిమిషాలండి. నిమ్మకాయ కూడా పిండుకోవాలి కాబట్టి నిమ్మకాయ కూడా పిండేసుకుందాం. నిమ్మకాయ అనేది మీ ఆప్షనల్ అండి. పిండుకుంటే బాగుంటుంది, లేదు నిమ్మకాయ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. లాస్ట్లో కొద్దిగా దానిమ్మ గింజలండి, చాలా బాగుండిద్ది. గ్యాస్ ఆపేసుకోవాలి. గ్యాస్ ఆపేసుకొని కొద్దిగా, మరీ ఎక్కువ కలపకూడదండి, ఇలా జస్ట్. ఓకే, పర్ఫెక్ట్. ఎంతో రుచికరమైన మరమరాల ఉగ్గాని రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంతో బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.